విశాఖకు ఉక్కుకు కూటమి ప్రభుత్వం ఏమాత్రం దయ లేకుండా వెన్నుపోటు పొడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాన్ని ప్రైవేటీకరిస్తోంది. SMS 1లోని CCD విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు ఉత్పత్తిలో ఈ విభాగమే కీలకం. ప్రైవేటీకరణ లేదంటూనే ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, విశాఖ ఉక్కు పరిశ్రమను కూటమి ప్రభుత్వం కృత్రిమ మరణం వైపు తీసుకెళ్తుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. గొంతు నిలిమి ఆంధ్రుల సంకల్పాన్ని చంపేసేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందనేది మరోసారి తేటతెల్లమైంది. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వివిధ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి పన్నాగానికి ఇప్పటికే పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే SMSలో ఉన్నటువంటి CDS విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఇప్పటికే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సర్క్యులర్ కూడా జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలంతా కూడా ఇప్పుడు మిన్నకుండిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు కార్మికులను తొలగించినప్పటికీ ఏ రోజు మాట్లాడలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం ఎక్కడ కూడా వ్యక్తపరచలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇటు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం పదే పదే చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదని చెబుతూనే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విభాగాలన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. నెల రోజుల క్రితమే సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ని వైట్ ఎలిఫెంట్తో పోల్చారు. కార్మికులు ఇంట్లో పడుకుంటే జీతాలు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. అదే సందర్భంలోనే కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇస్తామని చెప్పి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి విషయం అంతా తెలిసే జరుగుతుందనేది మరోసారి స్పష్టమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల ముందు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా హామీలను తుంగలోకి తొక్కి ఉక్కు కార్మికులకు, ఉక్కు సంకల్పానికి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి. పెట్టుబడుల ఉపసంహరణ నుంచి స్టీల్ ప్లాంట్ను మినహాయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఆధారపడి ఉంది కనుక రాష్ట్ర ఎంపీలంతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అంటే నక్కపల్లిలో వచ్చేటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు అడుగుతున్నారు తప్ప వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకురావడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమాత్రం మాట్లాడకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపకపోవడం అనేది మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అరుణ. ఓకే అనిల్, థ్యాంక్ యూ.